నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. ఈపీఎఫ్ మనకి ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే వినిపించింది అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. నేనైతే కనెక్ట్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ఈ వీక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నేనైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అనమాట. అది ఏంటో మీకు ఇక్కడ చూపిస్తాను, ఓకేనా? మనకి ఈపీఎఫ్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈపీఎఫ్ అనేది ఒక కొత్త డొమైన్ అయితే లాంచ్ చేసిందనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకేంటంటే నిన్నటి రోజులు ఏంటంటే ఈ యొక్క ఈపీఎఫ్ 73rd యొక్క ఫౌండేషన్ డే ఏదైతే ఉందో 73వ అవతరణ దినోత్సవం జరుపుకుంది. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, ఇంతకుముందే చెప్పాను ఇట్లా మనకు జరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా మనకు ఒక మంచి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పాను కదా. సో దీంట్లో భాగంగా మనకేంటంటే మన్సుఖ్ మాండవీయ గారు కొన్ని విషయాల గురించి చర్చించారండి, ఓకేనా? సో దీంట్లో భాగంగా మనకేంటంటే ఇక్కడ ఒక కొత్త స్కీమ్ కూడా తీసుకొచ్చారన్నమాట, ఓకేనా? ఎంప్లాయీ ఎన్రోల్మెంట్ స్కీమ్ అని చెప్పేసి మనకు కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. దీని గురించి మీకు తర్వాత వీడియోలో చెప్తాను, ఓకే? అయితే ఈ 73వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈపీఎఫ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఏంటంటే మనకి మన్సుఖ్ మాండవీయ గారు ఒక కొత్త డొమైన్ని పరిచయం చేశారన్నమాట. యూజర్ ఫ్రెండ్లీ అంటే మనకి చాలా సులభంగా యాక్సెస్ చేసేలాగా యూజర్ ఫ్రెండ్లీగా ఒక కొత్త డొమైన్ని నిర్మించారన్నమాట. మనకి ఇక ఈపీఎఫ్ 3.0 దీంట్లో భాగంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో ఒక మంచి వెబ్సైట్ని కూడా వీళ్ళైతే లాంచ్ చేశారు. ఆ వెబ్సైట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు, ఓకే? సో మీకు తెలిసే ఉంటుంది కదా మన పాత వెబ్సైట్ ఎలా ఉంటుందో. ఇది మనకి త్వరలో కనపడకపోవచ్చు, ఓకే? చెప్పలేము, ఓకేనా? అయితే పాత వెబ్సైట్ని మీరు చూసే ఉంటారు. ఈ వెబ్సైట్ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనకి కొత్తగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, ఓకే? కొత్త డొమైన్ అయితే మనకి ఈపీఎఫ్ అనేది పరిచయం చేసింది. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే? ఇక్కడి నుంచి మనము ఈ వెబ్సైట్ నుంచే మనకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అనేది ఈ వెబ్సైట్ నుంచే చేయాల్సి వస్తుందేమో. ఫ్యూచర్లో మనకి ఆ ఓల్డ్ వెబ్సైట్ కనిపించకపోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట ఓల్డ్ వెర్షన్ న్యూ వెర్షన్ అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే? ఇక్కడ మనకి అనేక రకాల ఫీచర్స్ అనేవి యాడ్ చేశారన్నమాట. సో ఇక్కడ అబౌట్ సెక్షన్లో ఏమేమి ఉన్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు. వెబ్సైట్ లింకు మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎంప్లాయీకి సంబంధించిన కేటగిరీస్ ఇక్కడ మనకి ఏంటంటే ఏ సర్వీసులు అంటే ఈ సర్వీస్ సంబంధించినవి కానివ్వండి, అలాగే డెత్ క్లెయిమ్ సంబంధించినవి కానివ్వండి, గ్రీవెన్స్ సంబంధించినవి కానివ్వండి, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. అన్న తర్వాత ఎంప్లాయీకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అనేవి ఇట్లా ప్రొవైడ్ చేశారు ఈ మెనూలో, ఓకే? అండ్ ఆ తర్వాత మనకి పెన్షన్ సంబంధించినవి పర్టికులర్ ఈ యొక్క డ్రాప్ డౌన్ మెనూలో కొన్ని సర్వీసులు ఉన్నాయి, ఓకే? అండ్ ఈపీఎఫ్ సంబంధించిన స్కీమ్స్ కానివ్వండి, యాక్ట్స్ కానివ్వండి, ఓకేనా? అండ్ రీసోర్స్ ఏంటి అండ్ ఆపర్చునిటీస్ ఏంటి అనేది క్లియర్గా మనకి ఇక్కడైతే ఇచ్చారన్నమాట. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఎంప్లాయర్ లాగిన్ కూడా మనకి చివరిలో మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ మనం ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఈ ఓల్డ్ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఓకేనా, అక్కడ మనకి డైరెక్ట్ అయ్యి ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు, ఓకే? అయితే ఫ్యూచర్లో మనకి ఓల్డ్ వెబ్సైట్ లేకుండా ఇవన్నీ కూడా ఈ పేజెస్ మోడిఫికేషన్స్ అందరూ చేసే అవకాశం అయితే ఉంది. సో మరి చూడాలి. అట్లాగే మరికొన్ని ఇక్కడ మనకి మన బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే పిఎఫ్ ఇతర ఎలా పెట్టాలి, అలాగే మనం పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ దాంతోపాటు కొన్ని ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఓకేనా? అండ్ ఇక్కడ కొన్ని స్లైడ్స్ అనేవి మనకి మెయిన్ వెబ్సైట్లో కనబడతాయి ఇక్కడ స్లైడ్స్ అనేవి, ఆ స్లైడ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారన్నమాట, ఓకే? అండ్ ఆ తర్వాత మనకి కింద ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈపీఎఫ్ అండ్ యూ అని చెప్పేసి ఇక్కడ ఎంప్లాయీ సంబంధించిన ఎంప్లాయర్ అండ్ పెన్షన్ సంబంధించిన మొత్తం సర్వీసులు అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట, ఓకేనా? యూఎన్ యాక్టివేషన్ సంబంధించినవి, పాస్బుక్ సంబంధించినవి, కేవైసీ అప్డేషన్ సంబంధించినవి, పిఎఫ్ ఇతర సంబంధించినవి, డెత్ క్లెయిమ్స్ సంబంధించిన కాలం ఇచ్చారు, ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ సంబంధించిన కాలం ఇచ్చారన్నమాట, మన యూఎన్ నెంబర్ని తెలుసుకోవడానికి, ఓకే? అండ్ ఎంప్లాయర్ సంబంధించిన కొన్ని కాలమ్స్ ఇచ్చారు. అండ్ పెన్షన్ సంబంధించిన కొన్ని పీపీవై నెంబర్ ఎట్లా చెక్ చేసుకోవాలి, పెన్షన్ ఫామ్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, లైఫ్ సర్టిఫికేట్ ఎట్లా సబ్మిట్ చేయాలి ఇక్కడ నుంచి, ఓకే? అట్లాగే మరికొన్ని స్లైడ్స్ కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇదంతా యూజర్ ఫ్రెండ్లీగా ఉందండి, ఓకే? చాలా సింపుల్గా ఉంది. మీరు చూడొచ్చు. పాత వెబ్సైట్ మనకి ల్యాగింగ్ ఉంటుంది, అది పాత ఐటీ వ్యవస్థతో కూడుకున్నది కాబట్టి కొత్తగా ఈ వెబ్సైట్ అయితే డిజైన్ చేశారన్నమాట. ఇంక నుంచి మనకి 3.0లో ఈ వెబ్సైట్ ఇంకా స్పీడ్గా రన్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏమైనా ఈవెంట్స్ ఉంటే కనుక ఆ ఈవెంట్స్ అనేవి ఏ డేట్లో ఉన్నాయి ఏంటని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఓకే? మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మరికొన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు అండి. ప్రెస్ రిలీజ్ సంబంధించినవి కూడా ఇక్కడైతే మనకు వస్తాయి అన్నమాట, ఈపీఎఫ్ సంబంధించినవి.
జనరల్ క్వశ్చన్స్ సంబంధించినవి కానివ్వండి, కొన్ని వీడియోస్ కానివ్వండి, ఈపీఎఫ్ సంబంధించిన వీడియోస్ కానివ్వండి. సో ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట. ఓకేనా, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి వన్స్ ఓపెన్ చేసి. సో దీనైతే మీరు మీ యొక్క బ్రౌజర్లో సేవ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విషయాలు మీరు గమనించాలి. ఇక నుంచి మనకి ఈ వెబ్సైట్ రన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఓల్డ్ వెబ్సైట్ అంటే ఈ ఓల్డ్ వెర్షన్ ఏదైతే ఉందో అది కనుమరుగయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, చూశారు కదా, ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఇంకా ఈపీఎఫ్ఓలో మనకి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి, వాటి గురించి కూడా తర్వాత మనం మాట్లాడుకున్నాం. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన వీడియో లైక్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకునే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టి అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can